నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బి విశ్వేశ్వర్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఇక్కడ బిఎంఈటీలో మైండ్ మనీ సైకాలజీలో మనం ఎప్పుడు కూడా డబ్బు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. డబ్బు సంపాదించాలనంటే మనకు ఒక దగ్గర కంపల్సరిగా ఒక కాన్సెప్ట్ ఉండాలి. తర్వాత వాటికి సంబంధించిన కొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ ఉండాలి. తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేసేంత వరకు మన దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఆడ ఫండింగ్ అనేది కొంతకాలం వరకు తట్టుకోగలిగేటట్లుగా ఉండాలి. అని అంటే ఏ కంపెనీ పెట్టినా ఓవర్ నైట్ సక్సెస్ అవ్వదు. ఇవన్నీ కాకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తో మంత్లీ ల్యాక్స్ టుగెదర్ సంపాదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే క్వశ్చన్కి ఆన్సర్గా బూన్ ఎడ్యుకేషనల్ ఫ్రాంచైజీ అనేది ఒకటి చెప్పడం జరుగుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఫ్రాంచైజీ సిస్టమ్. ఇక్కడ ఏంటనంటే జనరల్గా మీరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు, ప్రతి ఫ్యామిలీలో తల్లిదండ్రులు సంపాదించిన ఖర్చు ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎక్కడికి వెళ్తుంది? పిల్లల చదువుల కోసం వెళ్తుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్. ఒక తండ్రి నెలకు ఒక 2 లక్షలు సంపాదిస్తున్నాడనంటే దాదాపుగా 70 నుంచి 80 వేల వరకు పిల్లల చదువు మీద ఖర్చు పెడతారు. అంటే 50% వరకు మినిమంలో 20-30%, మ్యాక్సిమం 50%, కొంతమంది 60-70% కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఫారిన్లో ఎంఎస్ఐటి కోర్సులు అలాంటి వాటి కోసం. సో మనం ఒక స్ట్రాటజీ తీసుకుంటే, ఒక స్టడీ తీసుకుంటే, ఎస్పెషల్లీ ఇండియన్ సిస్టంలో ఎడ్యుకేషన్ అన్నది కీ పాయింట్గా ఉంది. అనంటే ప్రయారిటీస్ రాసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఒక ₹1 కోటి డబ్బు వచ్చింది, వేటికి వాడుకోవాలనే ప్రయారిటీలో చూస్తే టాప్ ప్రయారిటీలో మనకు ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈవెన్ ఎడ్యుకేషన్ తర్వాతనే బిజినెస్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకనంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ కిడ్స్. మనం పెట్టే పెట్టుబడుల్లో ఎడ్యుకేషన్ అన్నది పిల్లల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి చాలా బెస్ట్. ఎందుకనంటే ఒకసారి వాళ్ళని ఒక డాక్టర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, లేకపోతే ఎంఎస్ఐటి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రోబోటిక్ టెక్నాలజీ, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి కోర్సులు కానీ, ఏదన్నా సూపర్ స్పెషాలిటీ కోర్సులు కానీ అవి మీరు చేర్పించి వాళ్ళను వదిలినట్లయితే మీరు ₹1 కోటి ఖర్చు పెడితే వాళ్ళు 100 కోట్లు సంపాదించుకోగలుగుతారు. ఇంతకన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏముంటుందండి? కాబట్టి ఇలాగా టాప్ ప్రయారిటీలో ఇంత అమౌంట్ పెట్టుకుంటున్నారు, వాటి మీద మనం ఏమైనా బిజినెస్ చేయొచ్చా అన్నదాని క్వశ్చన్కు ఆన్సరే ఈ కన్సల్టెన్సీ. ఏం చేస్తాం ఇక్కడ ఈ కన్సల్టెన్సీలో చూద్దాం. ఫస్ట్ ఇందులో ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ ఆర్ నో ఇన్వెస్ట్మెంట్, అసలు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. రెండోది నో రిస్క్. ఇన్వెస్ట్మెంటే లేనప్పుడు ఇంకా రిస్క్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నో బాస్. కాబట్టి ఇదేమైనా ఎంఎల్ఎం మాదిరి ఉందా? పైన ఒక బాస్ ఉంటాడు, ప్రెషర్ పెడుతుంటాడు, ఇంతమంది జాయినింగ్స్ ఉంటాయి. నో జాయినింగ్స్, నథింగ్. ఇట్స్ నాట్ యాన్ ఎంఎల్ఎం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని 10 మందితో మనము వస్తువులు కొనిపించేది కాదు. దట్స్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి నో బాస్. నో బాస్ అని అంటే మీ మీద ఎవరు ప్రెషర్ పెట్టరు. యు ఆర్ ద ఓన్ బాస్ ఫర్ యువర్ బిజినెస్. మీ బాస్ మీరే. నెక్స్ట్ వచ్చేసి నో టైం రెగ్యులేషన్స్. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మనీ. కాబట్టి ఎవరికి కూడా టైం అన్నది స్పేర్గా తీయడానికి ఉండదు. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. బట్ ఇక్కడ మీ టైం స్పేర్లో రెగ్యులేషన్. మీరు ఆఫీస్ వెళ్తున్నారు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఆఫీస్ ఉంది, యూ కెన్ డూ అవుట్ ఆఫ్ దట్ టైం. లేదు, నాకు ఈవినింగ్ ఆఫీస్ ఉంది, 4 to నైట్ ఉంది, లేదా నైట్ 10 నుంచి మార్నింగ్ వరకు ఉంది, మిగతా టైంలో చేసుకోవచ్చు. టైం రెగ్యులేషన్ అంటూ లేదు. కానీ మనము క్లయింట్ని అప్రోచ్ అయ్యే టైమ్స్ మాత్రం మనము టైం ఉంది కదా అని అర్ధరాత్రి ఫోన్ చేయకూడదు. అక్కడ మాత్రం మనం వీ హ్యావ్ టు ఫాలో ద ఎథిక్స్. నెక్స్ట్ వచ్చేసి నో ఆఫీస్. ఇది ఇంకా వండర్ఫుల్. ఏ బిజినెస్ పెట్టాలన్నా, ఏ కన్సల్టెన్సీ, ఏ ఫ్రాంచైజీ పెట్టాలన్నా మినిమం యూ హ్యావ్ టు 10 to 10/10 అన్నా మినిమం ఆఫీస్ ఉండాలి. దానికి 2 లక్షల అడ్వాన్సు, ఒక 20,000 రెంటు కంపల్సరీ ఉండాలి. మంత్లీ ఎక్స్పెండిచర్స్, దాని రెంటు, దాని స్టాఫ్, వేర్ అండ్ టేర్ ఇవన్నీ ఉండాలి. ఇవి ఏమీ ఉండవు. నో ఆఫీస్ అన్నప్పుడు ఇంకా మిగతావి రానే రావు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెయింటెనెన్స్ స్టాఫ్ ఎంటీ ఉండదు. వాట్ ఈజ్ ఎంటీ అంటే మంత్లీ టెన్షన్. మంత్లీ టెన్షన్ అంటే ఏంటి? టైం మీరు చూశారు కదా, గరగరా ఇలా తిరిగిపోతుంది. ఇక్కడ నుంచి అటు తల తిప్పేసరికి 1 నుంచి 30 తారీఖు వచ్చేస్తుంది. మనిషికి టెన్షన్ మొదలవుతుంది. అదే మంత్లీ టెన్షన్. ఏంటిది? రెంట్, శాలరీస్, ఎక్స్పెండిచర్స్, వీటన్నిటికీ మీరు తీయాల్సి వస్తుంది. సో నో మంత్లీ టెన్షన్. ఇంకా ఇవన్నీ లేనప్పుడు మీరు ఫ్రీ బర్డ్స్గా ఉంటారు. హ్యాపీగా రెక్కలు చించుకొని పక్షి ఎలా ఎగురుతుందో ఆ రకంగా మీరు ఈ స్కోప్తో మీరు డబ్బు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫ్రాంచైజీని వాడుకోవచ్చు. సో ఇవన్నీ ఏమి లేవో చెప్పాను. ఇప్పుడు ఏమి ఉన్నాయో అసలు ఈ బిజినెస్ ఏంటో మనం మాట్లాడుకుందాం. వన్ టైం ఎఫర్ట్స్.
ఎప్పటికైనా నేను చెప్తూ ఉంటాను, అసెట్ అనేది క్రియేట్ చేసుకోండి. వాట్ ఈజ్ అసెట్? అసెట్ అంటే ఒక్కసారి మనము ఎఫర్ట్స్, కష్టం పెట్టి, తెలివి పెట్టి, సరైన సబ్జెక్ట్ ఎంచుకుని వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని నుంచి నిరంతరంగా ఆదాయం రావాలి. పైప్లైన్ సిస్టమ్. కాబట్టి సంపాదించే మార్గాల్లో 3 రకాల మార్గాలు ఉంటాయి. ఏంటి? చెరువు నుంచి నీరు తీసుకోవడానికి రోజు బిందెలు తీసుకెళ్ళడం, తోలుకొని రావడం, ఇది ఒక మార్గం. రెండవది, ఒక కాలువ తవ్వుకొని అక్కడ నీళ్లు పోస్తే అక్కడ పోసిన నీళ్లు ఈడి వరకు రావడం, మధ్యలో కొన్ని వేస్ట్ అయిపోవడం, ఇక్కడికి వచ్చేటప్పుడు దుమ్ము, ధూళి, మధ్యలో పశువులు, పెంట ఇవన్నీ పొల్యూట్ అయ్యి ఇక్కడికి వచ్చాక వాటిని ఫిల్టర్ చేసుకొని తాగడం. ఇక మూడవ సిస్టమ్, ద బెస్ట్ సిస్టమ్, మీరు నేను మనమందరం చేయవలసిన సిస్టమ్ పైప్లైన్ సిస్టమ్. అది కూడా జీరో ఎలక్ట్రిసిటీతో. ఎందుకనంటే అక్కడ హైట్లో ఉన్నటువంటి చెరువు నీరును ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి విలేజ్కి సప్లై చేసుకోవడానికి సక్షన్ మెథడ్లో జీరో ఎలక్ట్రిసిటీ, జీరో పవర్తో మనము గురుత్వాకర్షణ శక్తితో మనం డౌన్ పెట్టి పైప్లైన్ ఇంట్లో పెట్టుకుంటే వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ ద ట్యాప్, యూ కెన్ టేక్ ద వాటర్. ఎప్పుడు అవసరం లేదనుకుంటే అప్పుడు బంద్ చేయొచ్చు. ఎంతవరకు వాడుకుంటారో అంతవరకు మాత్రమే ఖర్చు వస్తుంది. వన్ టైం ఎఫర్ట్స్, దీన్నే పైప్లైన్ సిస్టమ్ అంటారు. కాబట్టి మీరు తయారు చేసే బిజినెస్ సిస్టమ్ పైప్లైన్ సిస్టమ్లా ఉండాలి. అది మనకే కాదు, మన పిల్లలకి కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ ఫ్రాంచైజీ సిస్టమ్ అన్నది అసెట్ కిందకి వస్తుంది అని చెప్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి టైం టెస్టెడ్ అండ్ ప్రూఫ్డ్. బిజినెస్ అనగానే అందరూ భయపడిపోయేది ఏంటంటే లాస్ వస్తే. పెట్టుబడి లేనప్పుడు ఇంకా లాస్ విషయం ఎక్కడి నుంచి వస్తుంది? మెయింటెనెన్స్ జరగకపోతే అసలు ఆఫీసే లేదు, మెయింటెనెన్స్ లేదు, ఇంకా ఆ టెన్షన్ కూడా ఉండదు. టైం టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ అని అంటే ఇది కొత్తది అన్నప్పుడు కూడా భయం ఉంటుంది. సరే ఇవన్నీ లేకపోయినా ఏమన్నా ఈ కొత్త బిజినెస్ చేయడానికి మనలో ఉన్నటువంటి న్యాచురల్గా కొంత ఫంక్ అని ఉంటుంది. ఆ ఫంక్నెస్ ఏంటంటే మనం భయపడాల్సి వస్తుంది. ఆ భయం లేకుండా ఉండడానికి ఏంటంటే ఇది టైం టెస్టెడ్ ప్రూవ్. సిన్స్ 30 years నుంచి చేస్తూ ఉన్నారు, ఎందరో సక్సెస్ అయ్యారు, నెలకు లక్షలు సంపాదించుకుంటున్నారు. కాబట్టి టైం టెస్టెడ్ అని అంటే ప్రూఫ్ చేయబడింది, టెస్ట్ కూడా చేయబడింది. ఇంకా మీరు కొత్తగా టెస్ట్ చేయనక్కర్లేదు. మళ్ళీ నేను వెళ్ళేసి ట్రయల్ వేయాలి, నో ట్రయల్స్, డైరెక్ట్గా బిజినెస్కి దిగిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కోప్, ఎనార్మస్ స్కోప్ అన్నది ఎంత ఉంటుంది అంటే మార్కెట్ సైజ్ ఎంత అని అంటే మీరు ఎంత చేసుకుంటే అంత. ఎలా అని అంటే మనం అనుకున్నాం ఇందాక ప్రయారిటీస్లో చూసుకుంటే టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఏంటి? ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పెట్టే ఖర్చు, రైట్? కాబట్టి స్కోపు, ఎనార్మస్ స్కోప్ ఉంటుంది. మీరు ఎంత వీలైతే అంత టెన్షన్ పడకుండా, స్ట్రెస్ తీసుకోకుండా, టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి డేటా కంపెనీ ఇస్తుంది అని అంటే ఎవరికి కాల్ చేయాలి, ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అన్నది డేటా కూడా కంపెనీ ఇస్తుంది. అని అంటే ఇన్వెస్ట్మెంట్ జీరో ఉండిపోయింది, తర్వాత మీకు రిస్క్ లేదు, బాస్ లేడు, టైం రెగ్యులేషన్స్ లేవు, ఆఫీస్ లేదు, మంత్లీ టెన్షన్స్ లేవు. పైగా డేటా అని అంటే వాటికి కావాల్సిన బేసిక్ డేటా, ఎలా బిజినెస్ చేసుకోవాలి అంటే విత్తనం కూడా కంపెనీ ఇస్తుంది. ఆ విత్తనాన్ని మీరు తీసుకుని ఆ మహావృక్షంగా చేసుకుని వాటి నుంచి మీరు సంపద కూడబెట్టుకోవడమే తరువాయి. సో డేటా కంపెనీ ఇస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ పబ్లిక్ రిలేషన్స్. మీరు బాగా గమనించండి, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ ఎడ్యుకేషనల్ ఫ్రాంచైజీ కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లల డేటా మీ దగ్గర ఉంటుంది. అదొకటి. డేటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కింగ్. ఇప్పుడు ట్విట్టర్ని ఎందుకు ఎలాన్ మస్క్ అంతా దాదాపు 400 బిలియన్స్ పెట్టి కొన్నాడు? ఎందుకనంటే డేటా కోసం. ఆ డేటా మీద తను కొత్త బిజినెస్ చేయబోతున్నాడు. అలాంటి డేటా మీ దగ్గరకు వస్తుంది. ప్లస్ మీకు పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. పబ్లిక్ రిలేషన్స్ అని అంటే పరిచయాలు పెరిగితే డబ్బు ఎలా సంపాదిస్తారు? ఎవరికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళే డబ్బు సంపాదించగలుగుతారు. పరిచయాలు ఎక్కువగా ఉన్న వాళ్ళ మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆ పబ్లిక్ రిలేషన్స్ యొక్క ఎఫర్ట్స్ అలాంటివి. పొలిటికల్ పీపుల్ కూడా మీ వెంట పడతారు, బాబు మాకు ఓట్లు వేయించి పెట్టండి అని. కాబట్టి పబ్లిక్ రిలేషన్స్ ఈ బిజినెస్తో ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఎకనమీ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఆర్థిక స్వాతంత్రము, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అన్నది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు బీపీ షుగర్లు రావు, టెన్షన్ లెస్ ఫ్రీ, విజిల్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ హ్యాపీగా పనిచేసుకుంటారు. కాబట్టి ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అనుకున్నప్పుడు మనము కంపల్సరీగా ఈ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకోవాలి, ఈ ఫ్రాంచైజీ గురించి తెలుసుకోవాలి. అయితే ఈ ఫ్రాంచైజీలో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న నా కొలీగ్ డాక్టర్ రఘు గారు, నేను కలిసి ఈ బూన్ ఎడ్యుకేషన్ ఫ్రాంచైజీ ఎన్రోల్మెంట్ మీటింగ్ వచ్చేసి మనకు జూన్ 19వ తారీఖు 19th June 2022 అంటే నెక్స్ట్ మంత్ 19th ఉంటుంది. అది జూమ్ మీటింగ్ ఆన్లైన్ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ మీటింగ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?
వీటి గురించి పూర్తి వివరాలు ఇంకా డీటెయిల్గా తెలుసుకొని మీరు ఈ ఫ్రాంచైజీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ కనపడుతున్నటువంటి మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమ్, మీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ పంపించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. వి విల్ మీట్ ఆన్ 19/6/2022. బెస్ట్ ఆఫ్ లక్.